साबिक़ वज़ीर व रुकन असम्बली सनत नगर टी श्रीनिवास यादव ने नाले के काम में हायल रुकावटों को फौरी तौर पर दूर करने के लिए ओहदेदारों को हिदायत दी। साबिक़ वज़ीर टी श्रीनिवास यादव ने BRS के दौरे हुकूमत में बहैसियत वज़ीर अमीरपेट के गायत्री नगर में सैलाब के मसले का मुस्तकिल हल फ्राहम करने के मकसद से एक बॉक्स ड्रेन की तामीर के लिए 1.50 करोड़ रुपये की मंजूरी दिलवाई थी। ताहम तामीराती काम में रुकावटों की वजह से टी श्रीनिवास यादव ने ओहदेदारों के हमरा हंगामी दौरा किया और मसाइल को हल किया, जिसके साथ ही काम आखिरी मरहले में पहुंच गया। ताहम जिन इलाकों में बॉक्स ड्रेन की तामीर का काम चल रहा था, वहां बिजली के ट्रांसफार्मर्स की मौजूदगी की वजह से काम रुक दिए जाने की इत्तला के साथ ही टी श्रीनिवास यादव ने आज गायत्री नगर का दौरा किया और मुआयना किया। उन्होंने मुतल्लिक़ा हुकाम को फौरी तौर पर ट्रांसफार्मर्स को दूसरी जगह मुंतकिल करने और काम को यकीनी बनाने के लिए इक़दाम करने की हिदायत दी। इस मौके पर खिताब करते हुए उन्होंने तामीराती काम मुकम्मल होने के बाद दोबारा तजावुज़ात को रोकने के लिए एहतियाती तदाबीर इख्तियार करने की हिदायत दी। उन्होंने कहा कि खुले नाले से कचरे को मुकम्मल तौर पर हटाने के लिए इक़दाम किए जाए। उन्होंने याद दिलाया कि हर साल बारिश के मौसम में गायत्री नगर कॉलोनी में पानी भर जाता है, जिससे मुकामी लोगों को काफ़ी मुश्किलात का सामना करना पड़ता है। उन्होंने कहा कि एक बार बॉक्स ड्रेन का काम मुकम्मल होने के बाद सैलाब का मसला नहीं रहेगा। इस मौके पर साबिक़ा कॉरपोरेटर एन शेषा कामरी, DC रजनीकांत, EE वेंकटेश्वरलू, वाटर वर्क GM हरिकृष्ण शंकर, इलेक्ट्रिकल AE मोनिका के अलावा दिगर मुकामी कायदीन और दिगर ने शिरकत की। డాక్టర్ బిఆర్ మూర్తి వీళ్ళందరూ గాయత్రి నగర్ మైత్రి వనం వెనుక ఉన్న కాలనీ రెసిడెంట్స్ మెంబర్స్ అయితే లాంగ్ పెండింగ్ ఇష్యూ ఇక్కడ నాలా వర్క్ పెండింగ్లో ఉంది. మా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా మాజీ కార్పొరేటర్ శేషకుమార్ గారు వాళ్ళు వచ్చి ఈరోజు విజిట్ చేశారు. అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చి చూసిన తర్వాత ఈ నాలా ఇష్యూ రిజాల్వ్ చేయడానికి సగం వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా కంప్లీట్ చేయడానికి ఈరోజు అంతా అన్ని డిపార్ట్మెంట్స్కి సార్ చెప్పారు. సో తొందరగా ఈ ఇష్యూ కంప్లీట్ అయిపోతుంది. 30 years నుంచి ఇది పెండింగ్. సో చిన్న వర్షం వచ్చినా కూడా మొత్తం అందరి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. దట్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకి అందరికీ. సో సార్ వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఈ ఇష్యూ ప్రాబ్లం సాల్వ్ చేసేసారు. ఆ రెసిడెంట్స్ తోటి మాట్లాడి మళ్ళీ నాలా ఓపెన్ చేసి మళ్ళీ కొత్తగా నాలా కన్స్ట్రక్ట్ చేయాలి. మొత్తం కూడా నాలా ప్లేస్ లోపల వచ్చేసింది. ఇక్కడ ఇల్లు వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ కూడా నాలా ప్లేస్ లోపల వచ్చేసింది. అయితే కానీ ఇప్పుడు నాలా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. వర్క్ మేము థ్యాంక్ యూ అన్ని డిపార్ట్మెంట్స్కి సార్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. కాలనీ వాళ్ళందరూ. నా పేరు రాజు యాదవ్ అన్న, గాయత్రి నగర్ వాసిని. అంతమారు కాలనీ రెసిడెన్షియల్. ఇది గత 30 ఏళ్ళ నుంచి నాలా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ పాత నాలు ఉండే ఇంత ప్రాబ్లం లేకుండే. రీసెంట్గా ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి చిన్న వర్షానికి కూడా ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం మోకాళ్ళ లోతు వరకు మొత్తం మునిగిపోవడము, చాలా ఇబ్బంది పడడం రెసిడెన్షియల్ అందరము. దీన్ని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మేమందరం. ఆయన స్పందించి ఈ నాలా పని మీద యాక్షన్ తీసుకొని తొందరగా దీన్ని క్లియర్ చేశారు. మా కార్పొరేటర్ మేడం, మాజీ కార్పొరేటర్ మేడం శేషకుమార్ గారు కూడా ప్రతిసారి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి